జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9 భక్తి. మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. విఘ్నేశ్వరుడిని విఘ్నాధిపతిగా భావిస్తాం. అంటే మనం తలపెట్టిన కార్యక్రమంలో ఎటువంటి ఆటంకము లేకుండా విజయం సాధించడానికి కోటి సూర్య ప్రకాశ కాంతివంతమైన విఘ్నేశ్వరుడిని పూజిస్తుంటాము. అయితే వినాయక చవితి నాడు దేశవ్యాప్తంగా అనేక గణేష విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు మన భారతీయులు. అందులో భాగంగానే ఖైరతాబాద్ బడా గణేష్ ప్రత్యేకమైన గుర్తింపును పొందింది. ఈ సందర్భంగానే ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహ తయారీకి ముందు జరిగే కర్ర పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు. పొడవైన కర్రకు పసుపు లేపనంగా పూసి కుంకుమ బొట్లు పెట్టి పూలమాల వేసి అలంకరిస్తారు. అలా పూజించిన కర్రను బడా గణేష్ ను ప్రతిష్ఠించే ప్రాంతంలో నిలబెడతారు. ఒక్క అడుగుతో ప్రారంభమైన వినాయకుడి ప్రతిమ ప్రతి ఏటా ఎత్తు పెంచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే 2024లో ఖైరతాబాద్ బడా గణేశుణ్ణి నెలకొల్పి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 70 అడుగులు ఎత్తుగల మహాగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏడాది 71వ సంవత్సరం కావడంతో ఎంత ఎత్తు విగ్రహాన్ని తయారు చేస్తారన్న సందేహం నగరవాసుల్లో నెలకొంది. దీనిపై కమిటీ సభ్యులు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. నిర్జల ఏకాదశి రోజున కర్ర పూజ చేస్తామండి. ప్రతి సంవత్సరం 70 సంవత్సరాలకి ఆనవాయితీ వస్తుంది. ఈ రోజు కర్ర పూజ మన దానం నాగేందర్ గారు, ఎమ్మెల్యే గారు, మేయర్ విజయలక్ష్మి గారు, లోకల్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే తను, ఇలా అందరం కలిసి కర్ర పూజ స్టార్ట్ చేస్తామండి. వితిన్ 1-2 days వెళ్ళి మన విగ్రహం తయారీ అయిపోతుంది. విగ్రహం తయారీ అంటే విగ్రహం తయారీకి కావాల్సిన అవసరాలను అవుతాయి. షెడ్ స్టార్ట్ చేస్తాం మనం. షెడ్కి కమ్సే కమ్ 10 రోజులు 15 రోజుల వరకు టైం పడుతుంది. ఎందుకంటే మామూలు షెడ్ మామూలుగా 20-30 ఫీట్లు ఉండదు. మనది 60 నుంచి 70 ఫీట్ల లోపు చేస్తాం. ఎందుకంటే 70 సంవత్సరాలు కాబట్టి పోయిన సంవత్సరం వరకు మనము 70 ఫీట్ల గణపతిని చేసాము. అదే కంటిన్యూ చేస్తామని మాత్రం చెప్పలేము. కానీ ఒక్కసారి మేము డిసిషన్ తీసుకున్న తర్వాత ఎంత హైట్ అనేది ఒకటి రివీల్ చేస్తాము. దాంతో పాటుగా ఈసారి కూడా మట్టి విగ్రహం, ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మనం ఆపేసి ఒక 3 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మట్టి విగ్రహమే చేస్తున్నాము. ఈ సంవత్సరము మనం వినాయకుడి పేరు థీమ్ సెలెక్ట్ ఉంది, శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా తీసుకున్నాం మనము. ఎందుకు అంటే మన దేశంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఎలా ఉంది, సో అంత క్లిష్టంగా ఉండకుండా శాంతియుతంగా ఉండాలి అని చెప్పేసి శాంతి అనే వర్డ్ తీసుకొని మహాగణపతిని తీసుకున్నాము. ఒక వైపున మన లక్ష్మీ సంహిత స్వామి ఒకటి, మన హయగ్రీవ స్వామి ఒకటి, గజలమ్మ ఒకటి, పూరి జగన్నాథ్ ఒకటి, ఇక లలితాదేవిని, ఇలా ఈ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఈ గజలమ్మ థీమ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటంటే 70 సంవత్సరాల కింద ఒకటి గజలమ్మ టెంపుల్ ఉండే ఇక్కడ. సో దాని తర్వాత దాన్ని మన గణపతి గుడిగా మనం కంటిన్యూ చేసాము. ఈ సంవత్సరము ఏమనుకున్నామంటే ఆ గజలమ్మ గుడి పునః ప్రతిష్టాపించాలన్న మాకు ఉద్దేశం ఉండే కాబట్టి గజలమ్మ వారిని కూడా ఈసారి మేము ప్రతిష్ఠించబోతున్నాము. సో ఇంతమంది పవర్ఫుల్ అమ్మవాళ్ళని ఇక్కడ పెట్టుకున్నది రీజన్ ఏంటంటే మన ఖైరతాబాద్ గణపతి మొక్కులు తీర్చే గణపతి. సో అందరు మొక్కులు తీర్వాలా, అందరూ శాంతియుతంగా అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని, ఇక్కడ వచ్చి మొక్కుకోవాలి, వాళ్ళకి నెరవేరాలి అని ఇంత శక్తి థీమ్ని మేము సెలెక్ట్ చేసుకున్నామండి. అది రీజన్. ఈ వినాయకుడి ప్రతిమను తయారు చేయడానికి హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కళాకారులను పిలిపిస్తారు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి కాగా జ్యేష్ఠమాస శుద్ధ ఏకాదశి నాడే ఈ కర్ర పూజ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దీనికి కారణం ఖైరతాబాద్ బడా గణేశుణ్ణి అందంగా రూపుదిద్దాలంటే దాదాపు 2 నుంచి 3 నెలల సమయం పడుతుంది. అయితే ఈ ఏడాది ఆగస్టు 27న వినాయక చవితి వచ్చింది. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 2.5 నుంచి 3 నెలలు పడుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది సమయం ఎక్కువ ఉండడంతో సాఫీగా పనులు సాగిపోతాయని భావిస్తున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు. కర్ర పూజ అయిన తర్వాత ఏం చేస్తామంటే వినాయకుని కర్ర అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొస్తాము. మరి షెడ్ అయినకి ఆదిలాబాద్ నుంచి నర్సయ్య టీం వస్తుంది. మళ్ళీ వెల్డింగ్ పనుల కోసము నాగబాబు అనే టీం, వాళ్ళు దాదాపు 20 మంది, ఆదిలాబాద్ కార్పెంటర్లు 20 మంది, దాదాపు 100 నుంచి 150 మంది కళాకారులు ఇన్ టైంలో 2 రోజుల ముందుగా వినాయకుని పనులు అనేది కంప్లీట్ చేస్తాం. గత సంవత్సరం ఏంటంటే కొన్ని కారణాల వల్ల 62 రోజుల్లో 70 అడుగుల వినాయకుడు కంప్లీట్ చేశాం. సప్తముఖ మహాశక్తి వినాయకుడు, 7 తలలు, 7 సర్పాలు, 14 హస్తాలు, ఒకవైపు బాలరాముడు, మరొక వైపు రాహుకేతువు, శివపార్వతుల కళ్యాణము, శ్రీనివాస కళ్యాణంతో రాష్ట్రం ఏర్పాటు చేశాం. మరి ఈ సంవత్సరం ఏంటంటే ప్రజలందరూ సుఖశాంతులు ఆపరేషన్ సింధూర్ అయింది. మన భారతదేశ ప్రజలే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో ప్రపంచ మహాశక్తి వినాయకుని
శాంతియుత మహాశక్తి వినాయకుని మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఏడాది కంటే ఈసారి మరింత ఘనంగా గణేష్ చవితి ఉత్సవాలు నిర్వహిస్తామని అంటున్నారు కమిటీ సభ్యులు. అలాగే ఎన్నడూ లేని విధంగా ఖైరతాబాద్ గణేశుడు కొలువు తీరిన ప్రాంగణంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. కోరిన వరాలు నెరవేర్చే ఖైరతాబాద్ బడా గణేశుణ్ణి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.